జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగిన 18 గంటల్లో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిన్న రెండేళ్ల బాలుడు శివ తన అక్కతో కలిసి కిరాణా షాప్కు వెళ్తుండగా ఓ అఘాంతకుడు వారి దృష్టి మరల్చి బైక్పై ఎత్తుకెళ్లాడు. ఇంటికి ఒంటరిగా తిరిగి వచ్చిన చిన్నారిని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. బాబును చెట్ల పొదల్లో వదిలేసి దుండగులు పారిపోయారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగిన 18 గంటల్లో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, బాలుడి కిడ్నాప్ ఎలా జరిగింది, కిడ్నాప్ చేసింది ఎవరు, పూర్తి వివరాలేంటి? సుమారు నిన్న 5 నుంచి 6 గంటల ప్రాంతంలో శివ అనే బాలుడు వారి అక్కతో కలిసి బయటకు కిరాణా షాప్ కు వెళ్లేటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి కిడ్నాపర్ ఆ బాలుని వారి అక్కకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికి ఆమె ఆ పాప కూడా మాకు మీరెవరో తెలియదంటూ మాట్లాడినప్పటికి కూడా ఈయన మాట వినకుండా ఆ బాలుని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఈ స్థానికంగా మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను మెట్పల్లి మొత్తం నిన్న 2 టీంలుగా విడిపోయి పోలీసులు పూర్తి స్థాయిలో గాలించారు. ఈ క్రమంలో కిడ్నాపర్ పాత నేరస్తుడిగా అయితే గుర్తించారు. మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ ఫోటో ప్రస్తుతం అయితే అతనిదే. అయితే మీడియాలో ఈ వార్తలు రావడము దీంతో భయపడి ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఇంటి వెనకాల చెట్ల పొదల్లో బాబును పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇంటి వెనుకకు వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు బాబును గమనించి వెంటనే డిఎస్పీ మెట్పల్లి డిఎస్పీ కార్యాలయం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే బాబు సేఫ్ గా ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఈ క్రమంలో అయితే నిందితుడు మాత్రం దొరకలేదు. అయితే నిందితుడు ఎవరు, పాత నేరస్తుడు అనే విషయాన్ని అయితే పోలీసులు గుర్తించినప్పటికీ కూడా అతను ఎక్కడున్నాడని మాత్రము తెలియదు. మొత్తానికి 2 టీములుగా విడిపోయి గాలిస్తున్నారు. నిందితుడు నిజామాబాద్ వైపు పరారైనట్టయితే మనకు తెలుస్తోంది. మరి 18 గంటల్లోనే పూర్తి స్థాయిలో 2 టీములుగా విడిపోయి దాదాపు 15 నుంచి 20 మంది పోలీసులు అన్ని సీసీ కెమెరాలు జల్లెడపట్టి ఈ బాలుని అయితే గుర్తించడము, ఆ నిందితుడు కూడా పాత నేరస్తుడే అని కూడా మనకు తెలిసింది. మొత్తానికి నిందితుని కోసం అయితే వేట కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలోని దుబ్బవాడలో ఈ ఘటన జరగడము జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కిడ్నాప్ అనేది ఒక కలకలం అయితే రేగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్.